రాష్ట్రంలో 125 అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఇటువంటి శిల్పము తయారు చేయలేదు. గత ముఖ్యమంత్రులు కూడా హామీలతోనే సర్దుకున్నారు. ఈ మా ముఖ్యమంత్రి మాత్రము అక్షరాలా చేసి చూపించాడు. ప్రపంచంలోనే ఎక్కడా లేదు. భవిష్యత్తులో కూడా దీని తర్వాత దీనికి మించిపోయిన విగ్రహం తయారు చేసే పరిస్థితులు కూడా కనపడలేదు. దాదాపు 19 ఎకరాల్లో అంబేద్కర్ శృతి వనాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించినట్టు అవుతుందా? పక్కాగా అండి. అసలు ఇప్పుడు ఈ మా ముఖ్యమంత్రి గారు ఈ బడుగు బలహీన సామాజిక వర్గాలకు ఇస్తాండే ప్రిఫరెన్స్ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. ఖచ్చితంగా ఆయన అనుకున్నది సాధిస్తాడు. ప్రజలందరూ దైవంగా భావించే అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో పెట్టడం వల్ల విజయవాడకి అభివృద్ధి చెందిద్ది అనుకుంటున్నారా? డెవలప్మెంట్ అవుద్ది అనుకుంటున్నారా? గుర్తింపు వచ్చింది అనుకుంటారా? ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. ఒక పర్యాటక కేంద్రంగా కూడా ఈ స్టాచ్యూ ఉపయోగపడుతుంది. మన హయాంలోనే చూస్తాం ఖచ్చితంగా. దాంట్లో సందేహమే లేదు. సామాజిక న్యాయ మహాశిల్పాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద అయిన విగ్రహం 404 కోట్లు పెట్టి ఇట్లాంటి విగ్రహం 18 ఎకరాల్లో కట్టిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది, కానీ వేరే ముఖ్యమంత్రికి ఎవరికీ దక్కదు. ఎందుకంటే ప్రపంచంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పేదలకు ఏం చెప్తే అది ఖచ్చితంగా చేసి చూపిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. ప్రతి ఒక్కరికి కనీసం చదువుకునే పిల్లలు అయితే కన్నా ఎంత సంతోషంగా ఉండారంటే అంత సంతోషంగా ఉండారు. ఎందుకంటే వాళ్ళకు అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆసరా కానీ ప్రతి ఒక్కరికి, మహిళలకు 0 వడ్డీ ఆ పిల్లలకైతే కన్నా ఎంతో మంచి చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలు 0 వడ్డీ పథకాలతో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. ఆ చేయూత డబ్బులతో అయితే కన్నా ఎంతో ఉత్సాహంగా బతుకుతున్నారు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం చెప్తే ఆ పథకం అమలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఆ పథకాలన్నీ ఇస్తూ సంతోషపరుస్తున్నాడు. రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహం 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఏర్పడడం వల్ల విజయవాడకి గుర్తింపు వస్తుందని భావిస్తున్నారా? ఖచ్చితంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పర్యాటక కేంద్రం కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే అతిపెద్ద విగ్రహము అంత 18 ఎకరాలు 19 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి అట్లా అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ దేశంలో గౌరవించదగ్గంగా ఉంటుందంటారు. గర్వించదగిన ఇదే. ఎందుకంటే అందరూ సంతోషపడతారు. విజయవాడకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ విజయవాడ కూడా ఫుల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల చరిత్రలో నిలుస్తారని అవసరం. 100% నిలిచిపోతాడు. చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతాడు. రాష్ట్రంలో సామాజిక న్యాయం మహాశిల్పాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ రోజుల్లో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం మాకు చాలా సంతోషంగా ఉంది. పోతే ఎస్సీ ఎస్టీల పైన కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినాయి, కార్పొరేషన్ కూడా కొన్ని పోయినాయి. ఈ రోజు కూడా మేము జగన్మోహన్ రెడ్డి అభిమానులమే. అంటే ఈరోజు మేము దాదాపు 600 కిలోమీటర్లు వచ్చినాము ఇక్కడికి. 600 కిలోమీటర్లు వస్తూ అతని పైన అభిమానంతో వచ్చినాము ఇక్కడికి. మేము కూడా మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో మేము నడుస్తున్నాం. మా ఉద్యమాలు భారతీయ అంబేద్కర్ సేన అనే ఉద్యమము ఉచిత కరెంట్ కూడా సాధించింది. పిటి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత కరెంట్ సాధించింది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా మన పిటి శివప్రసాద్ భారతీయ అంబేద్కర్ సేన అని ఒక సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఉచిత కరెంటు కిరణ్ కుమార్ రెడ్డి ఆబద్దు ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ కావాలంటే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి 50 ఏళ్ళు. రాష్ట్రంలో సామాజిక న్యాయం నడుస్తుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. కార్పొరేషన్ లేవని కొంతమంది అంటున్నారు. ఈ విషయంగా ఖచ్చితంగా అతను ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కూడా పుణ్య అంటున్నారు. అది మా దృష్టికి వచ్చింది, భారతీయ అంబేద్కర్ సేన దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా అతను జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇట్లాంటి అంబేద్కర్ విగ్రహాలు కూడా మేము కూడా పెట్టాము. మేము కూడా భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో విగ్రహాలు పెట్టాము. కార్యకర్తలు పిలిపించాము. ఇలాంటి సందర్భాల్లో కూడా ఖచ్చితంగా ఇంకా ఎన్నో విగ్రహాలు పెట్టాలి. ఎస్సీ ఎస్టీల పైన ప్రత్యేక దృష్టి పెడితే మన జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కూడా మేము భావిస్తున్నాం. 125 అడుగుల సామాజిక మహాశిల్పాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి మీరు ఎలా చూస్తారు?
ఒక గొప్ప అద్భుతంగా చూస్తున్నామండి. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఇంత ప్రపంచం లేకల్లా ఎత్తైన విగ్రహం పెట్టడం ఇది చాలా అరుదు. ఇది మొట్టమొదటిసారి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేము దళితులమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరము చాలా రుణపడి ఉంటాం. ఆయనకి ఎప్పుడు కూడా మర్చిపోలేని ఘట్టాలుగా నిలిచిపోయే విధంగా ఆయన ఉన్నాడు మాకందరికీ. ఆ విధంగా ఇంత గొప్ప కార్యక్రమం చేసి ఇంతమంది మనసు దోచుకున్న వ్యక్తి అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. సామాజిక మహాశిల్పం అనేది ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం నడుస్తుందని మీరు భావిస్తున్నారా? అద్భుతంగా నడుస్తుందండి. ఎట్లా అంటే గతంలో చంద్రబాబు పరిపాలనలో సామాజిక న్యాయం అనేది ఎవరికో ఒకరికి ఎక్కడనో ఒక చోట అలా ఉన్నది. ఈరోజు సామాజిక న్యాయం 100% అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రకారం ఏ విధంగా వాళ్ళకు పర్సంటేజ్ రిజర్వేషన్లు కల్పించినారో ఆ విధంగా తూచే తప్పకుండా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తున్నారు. కళ్ళకు కనపడుతున్నది. ఆ సామాజిక న్యాయం వల్ల ప్రతి ఒక్కరూ ఉన్నత పదవులలో కానీ ఉన్నత స్థానాలలో కానీ ప్రజాప్రతినిధులు కానీ కార్పొరేషన్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ప్రతి మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఈ అన్ని విషయాలలో కూడా చాలా ఉన్నతంగా గౌరవించబడంగా వాళ్ళ స్థానాలలో ఉన్నారండి. ఇప్పుడు దాదాపు 19 ఎకరాల్లో అంబేద్కర్ శృతివనం అని ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల అంబేద్కర్ గారికి నిజమైన ఘన నివాళులు అర్పించినట్టు అవుతుందంటారా? ఖచ్చితంగా అండి. 100% అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతమంది దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. గత స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళు అయిపోతుంది. ఈ నెలల్లో కూడా ఇలాంటి ఆలోచన ఇలాంటి విధానం కలిగిన వ్యక్తులు ఎవరు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఆయన ఇంత గొప్పగా చేయడం వల్లేదు. ఈ 19 ఎకరాలలో మా స్వరాజ్ మైదానంలో చాలా గొప్పగా జరిగింది. గతంలో కూడా మేము వచ్చి పర్యవేక్షణ చూసినామండి. చాలా స్పీడప్ చేసి ఆయన చేయడము తొందరగా మళ్ళా పూర్తి చేయడం, ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం అనేది గొప్పగా భావిస్తున్నామండి. ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రం దేశంలోనే గౌరవించదగ్గంగా ఉంటుంది అంటారా? ఖచ్చితంగా అండి. గౌరవించదగ్గ గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఈ బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి చిహ్నంగా ఒక రాజ్యాంగబద్ధంగా అక్షరమే ఆయుధం అని చెప్పే వ్యక్తిని నేను ఒకనాడు ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి సార్, అక్షరమే ఆయుధం, నేను ఏమి మీకు ఇవ్వగలను, నేను చదివే అందిగలను, చదువుకే మీకు ఉపయోగపడగలను, ఇలాంటి మాటలు చెప్పిన గతంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం జగన్మోహన్ రెడ్డి సాధికారత చేస్తున్నారని. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.